అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్త పార్వశ్యంతో నిర్వహించారు. ఈ రోజు త్యాగరాజ నాయుడు, విజయ దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్, రంజిత, శ్వేత, శ్రీ వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, గుండాల గోపీనాథ్, కొట్టే సుబ్రహ్మణ్యం, పోలే జనార్దన్ రెడ్డి, మేకల గంగయ్య, మునేందర్ రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, డాక్టర్ విద్వాన్, కస్పా పద్మనాభం, రామ్ కుమార్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ కల్పన, ధనలక్ష్మి, అరుణ, ధనుంజయ రెడ్డి, జీవన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తీర్థం తీసుకున్నాం. తీర్థం అయిపోయింది. శుభ సందర్భంగా మేము 25 సంవత్సరాలుగా ఈ వీధిలో ఉంటున్నాము. ప్రతి సంవత్సరము ఒకరోజు మేము ఉభయం ఇస్తాము. ఈ గుడికి వచ్చి భజనలో పాలు పంచుకొని అందరికీ ప్రసాదాలు పెట్టి అందరూ బాగుండాలని కోరుకొని మేము ఈ భజనలో కలుసుకొని పూజ చేస్తాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మన ఈ రామ మందిరంలో 30 రోజులుగా అంటే ఈ ధనుర్మాసం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు స్వామి గుడిలో భజన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొంటున్నారు. అదే కాకుండా ఈ భజన ఇది చేసేందువల్ల మన అందరికీ కూడా మంచి శుభాలు కలిగి దేవుడు చల్లగా చూస్తాడనేది ఒక నమ్మకం. కాబట్టి ఇంకా ఉన్నవాళ్ళు కూడా ఇంకా 3 రోజుల దాకా ఉంది. ఈ 3 రోజులలో కూడా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ భజనలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మరి కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు త్యాగరాజ నాయుడు గారు, విజయమ్మ గారు వీళ్ళు ఉభయమిస్తున్నారు. వీళ్ళ మాదిరిగానే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఉభయదాతలుగా వచ్చి ఇక్కడ ఉభయాలు ఇచ్చి దేవుని కృపకు పాత్రలు అవుతున్నారని మరి కోరుకుంటున్నాము. ఇంకా రావాలని, ఈ 3 రోజులు కూడా ఇవ్వాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాము.